కృష్ణా జిల్లా గుడివాడలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు కలకలం రేపింది. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు విద్యార్థి వద్ద ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ విద్యార్థులు ఎక్స్లో పోస్టులు పెట్టారు. దీంతో కళాశాలలో వారం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుడివాడలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం రేపింది. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు విద్యార్థి వద్ద ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలను గుర్తించారంటూ విద్యార్థులు ఎక్స్లో పోస్టులు పెట్టారు. దీంతో కళాశాలలో వారం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. నియోజకవర్గంలో గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ లో హిడెన్ కెమెరా కలకలం రేగింది. అయితే దీనికి సంబంధించి గత వారం రోజుల క్రితమే ఈ హిడెన్ కెమెరా అంశం మీద విద్యార్థులు
ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. దీనికి సంబంధించిన ఈ విషయం బాత్రూంలో విద్యార్థులకు సంబంధించిన బాత్రూంలో హిడెన్ కెమెరాలు ఉన్న విషయానికి సంబంధించి అటు కాలేజ్ యాజమాన్యానికి సంబంధించి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి 3:30 వరకు కూడా విద్యార్థులు అందరూ కూడా టార్చ్ లైట్ అంటే ఫోన్ కెమెరాలు ఆన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే ఈ విషయానికి సంబంధించి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం అయితే కొంత గోప్యత మెయింటైన్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వారం నుంచి కూడా ఈ విషయాన్ని విద్యార్థులందరూ కూడా కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా విద్యార్థులు మండిపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి నిరసన తెలియజేయడంతో ప్రస్తుతం ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి విద్యార్థుల నిరసనతో ఒకసారిగా చేసిన నిరసనతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసిన నేపథ్యంలోనే అక్కడ కేసు నమోదు చేసి అసలు ఏం జరిగిందనే అంశంపైన ప్రాథమికంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకరిని అదుపులో తీసుకున్న ప్రస్తుతం ఒక విద్యార్థిని అదుపులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. అతనికి సంబంధించిన ల్యాప్టాప్స్ కావచ్చు, ఫోన్స్ అన్ని కూడా తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ విద్యార్థి హిడెన్ కెమెరాలు ఒక విద్యార్థిని సాయంతో అక్కడ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారనే అనుమానంతో ప్రస్తుతం అతని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థులు కూడా అతని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అతను ఈ వీడియోలన్నీ కూడా అమ్ముకుంటున్నారు అనే ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకుంది. అక్కడ గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు వెంగళ రాముతో పాటు ప్రస్తుతం సీఎం చంద్రబాబు కూడా మంత్రి నారా లోకేష్ దీనిపైన దర్యాప్తుకి అయితే ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాలేజ్ యాజమాన్యాల కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వెంటనే ఘటనా స్థలానికి కలెక్టర్తో పాటు ఎస్పీ వెళ్లాలంటూ కూడా సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ ఏం జరిగిందనేది కూడా నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. దానిలో దోషులు అని చేస్తే ఖచ్చితంగా ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు డిఎస్పీ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో పోలీసులు రంగప్రవేశం చేసి దానికి సంబంధించిన విద్యార్థులందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి యాజమాన్యంతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే వారం రోజుల క్రితం యాజమాన్యానికి సంబంధించి విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎందుకు ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోలేదు, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అనే అంశం మీద కూడా యాజమాన్యాన్ని కూడా పోలీసులు విచారించే అవకాశం కనబడుతుంది. మరోపక్క వారం నుంచి కూడా విద్యార్థులు ఎక్స్ వేదికగా కూడా ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ఎంతో పాపులర్ చేయడం పడుతుంది. అయినప్పటికీ కూడా అటు యాజమాన్యం కనీసం దీనిపైన దృష్టి సారించకుండా విచారించకుండా నిర్లక్ష్యం వహించినందుకు కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా దోషులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా యాజమాన్యంలో కూడా కొంతమంది చర్యలు తీసుకోవడంతో కూడా కఠిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.